ట్రంప్ ఎలాన్ మస్క్ కలిసిపోయినట్టే ఉన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు, నేను ట్రంప్ మీద చేసిన కొన్ని ట్వీట్స్ చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి. ఇది మరి భయంతో చేశాడో లేకపోతే ఏమన్నా డీల్ జరిగిందో బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళిద్దరి మధ్యలో తెలియదు. ట్రంప్ రీసెంట్ గా అన్నాడు ఎలాన్ మస్క్ షుడ్ ఫేస్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని. ఇదంతా ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల స్టార్ట్ అయింది. ఆ బిల్ అనేది ఉండకూడదు, ఎందుకంటే అవి డబ్బులు వేస్ట్ అవుతుంది. నా డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఇది అగైనెస్ట్ అని చెప్పి ఎలాన్ మస్క్ బయటకు వచ్చేసాడు. వెరీ స్ట్రాంగ్ ట్వీట్స్ అండ్ ట్రంప్ మీద అభియోగాలు వేయటం మొదలు పెట్టాడు. ఆ జెఫరీ ఎపిస్టిన్ అని ఆయన సూసైడ్ చేసుకున్నారు, ప్రీవియస్ ఫైనాన్షియర్. ఆయన ఫైల్స్ లో ఈయన కారణం అన్నట్టుగా ఏదో చేశారు, చాలా స్ట్రాంగ్ చేశారు. అయితే అదే విధంగా ట్రంప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్వైట్ చేశారు. బాగా జరిగిన వాదోపవాదాలు. ఫైనల్ గా ఎలాన్ మస్క్ అయితే హీ స్టెప్ బ్యాక్ అండ్ అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి వెనక్కి తగ్గాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలియదు. ట్రంప్ కూడా నేను టెస్లా కార్ లో తిరుగుతాను అని చెప్పి ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు. ఫైనల్ గా వీళ్ళిద్దరు కలిసిపోయారు. చూడాలి మళ్ళా ఎలా జరుగుతుందో. బిజినెస్ మెన్ అనే వాళ్ళు వీళ్ళు ఎవరితో విభేదాలు పెట్టుకోరు, అలా అని చెప్పి ఓవర్ ఫ్రెండ్షిప్ పెట్టుకోరు. వీళ్ళకి కావాల్సిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎకనామిక్ డీల్స్ అవుతున్నాయా లేదా, మనీ సంపాదించుకుంటున్నారా లేదా, ఆ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఏ డీల్ అయిందో తెలీదు, లేకపోతే టెస్లాకి ఏమన్నా పెద్ద ప్రమాదం వస్తుందో ఏంటో అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ ఒక అడుగు వెనక్కి వేశాడు ఎలాన్ మస్క్.